ఓ కొంచెం పెద్ద క్వశ్చన్ కనబడుతుంది కదా, ఏం దిగులుపడు మాకు, మనం చేసేద్దాం. ఒక ఖాళీ తొట్టిని ఏబి అనే పంపులు విడివిడిగా వరుసగా 8 గంటలు మరియు 6 గంటల సమయంలో నింపగా ఏమన్నాయమ్మా, టూ ఫిల్లింగ్ పైప్స్ ఉన్నాయమ్మా, ఇన్లెట్స్. ఎంతసేపు అమ్మా, 8 అవర్స్ అండ్ 6 అవర్స్లో ఫిల్ చేస్తున్నాయి. ఓకే గుడ్. అంటే ఇన్లెట్ 1 ఎన్ని అవర్స్ అమ్మా, 8 అవర్స్. ఇన్లెట్ 2 ఎన్ని అవర్స్ అమ్మా, 6 అవర్స్. సి అనే పంపు నిండు తొట్టిని 12 గంటల్లో ఖాళీ చేస్తుంది. అంటే సి ఈజ్ అన్ అవుట్లెట్ ఆర్ డ్రైన్ పైప్, అవునా కాదా? లెండ్ వేస్ట్ పైప్ అంటాం కదా, అది ఎంతసేపట్లో ఎంటీ చేస్తుందమ్మా, 12 అవర్స్. అంటే అవుట్లెట్ ఈజ్ సి, దట్ కెన్ ఎంటీ ఇట్ ఇన్ హౌ మచ్ టైం, 12 అవర్స్. కొంత సమస్య వల్ల పంపు సిని మూసివేయడం కుదరలేదు. ఓ మై గాడ్, ఏదో ప్రాబ్లం వచ్చిందంటమ్మా. సి అంటే అవుట్లెట్ కదా, దాన్ని మామూలుగా మనం క్లోజ్ చేసి ఉంచుతాం, అవునా కదా? అది క్లోజ్ చేయడం కుదరలేదు. ఓకే, ఏబీలను వరుసగా ఒకదాని తర్వాత ఒకటిగా 1 గంట పాటు విప్పుతూ ఈ పద్ధతిని ఏతో ప్రారంభిస్తే ఆ తొట్టె నిండడానికి పట్టే సమయం ఎంత? ఇక్కడ ఒక పాయింట్ అబ్జర్వ్ చేయి. ఏని బీని నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఆల్టర్నేట్ అవర్లో. చూడండి, ద ట్యాప్స్ ఏ అండ్ బి ఆర్ ఓపెన్ ఆల్టర్నేటివ్లీ ఫర్ 1 అవర్. ఒక్కొక్క దాన్ని గంట ఓపెన్ చేసి ఉంటున్నాను. ఓకే, సో స్టార్టింగ్ విత్ ఏ, ఎవరితో స్టార్ట్ చేస్తున్నాడమ్మా, ఏతో స్టార్ట్ చేస్తున్నాను. ఓకే, సో ద టైమ్ టేకెన్ టు ఫిల్ ద ట్యాంక్ ఇస్, ఎంతసేపట్లో ట్యాంక్ ఫిల్ అవుద్ది. మీరు అబ్జర్వ్ చేసిన పాయింట్ అంటే, సార్ సి అనేవాడిని మూసేయడం కుదరలేదు, అంటే సి అనేవాడు కంటిన్యూస్గా పనిచేస్తున్నాడు, అవునా కాదా, అండ్ సో ఆన్. ఏబీలు మాత్రం ఆల్టర్నేట్, అంటే ఏబి స్టార్టింగ్ విత్ ఏ కదా, అందుకని నేను కూడా ఏ తోటే స్టార్ట్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, సెకండ్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి పనిచేశారు, థర్డ్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి, ఫోర్త్ 1 అవర్ వీళ్ళిద్దరు కలిసి, అండ్ సో ఆన్, అవునా కాదా? మీరు అబ్జర్వ్ చేస్తే ఒక సెట్ ఎప్పుడు కంప్లీట్ అయింది, ఇది రిపీట్ అవుతుంది సైకిల్ అనేది, అవునా కాదా? చూడండి, ఇది రిపీట్ అవుతుందా అవ్వట్లేదా? రిపీట్ అవుతుంది. అంటే ఇప్పుడు నేను ఒక్కొక్క సైకిల్ అంటే ఎంత, ఒక్కొక్క అవర్ అంటే ఎంత క్యాలిక్యులేట్ చేద్దాం. ఫస్ట్ 1 అవర్ ఏసీ కలిసి పనిచేశారు, అంటే వీడు 3 యూనిట్స్ ఫిల్ చేస్తున్నాడు, వీడు 2 యూనిట్స్ ఎంటీ చేస్తున్నాడు, అంటే ఇద్దరు కలిస్తే ట్యాంక్లో 1 యూనిట్ ఫిల్ అవుతుంది. సెకండ్ అవర్ బీసీలు ఫిల్ చేస్తున్నారు, అంటే 2 యూనిట్స్ మిగులుతుంది ట్యాంక్లో. ఓకే, మరి ఒక సెట్ అంటే ఈ మొత్తం కదా, ఈ మొత్తం అంటే ఇక్కడ 1 యూనిట్, ఇక్కడ 2 యూనిట్స్, మొత్తం కలిపితే 3 యూనిట్స్. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటో తెలుసా, 3 యూనిట్స్ ఫిల్ అవ్వాలంటే 1 అవర్ సరిపోదు, వీళ్ళిద్దరు కలిసి 1 అవర్ పనిచేయాలి, వీళ్ళిద్దరు కలిసి 1 అవర్ పనిచేయాలి, అంటే 2 hours టైం కావాలి. దీన్ని మనం ఒక సైకిల్ అనుకుంటాం, అవునా? నువ్వు ఫిల్ చేయాల్సింది ఫుల్ ట్యాంక్ అంటే 24 యూనిట్స్ ఫిల్ చేయాలి. ఓకే, అంటే 24 ఒక సైకిల్ అంటే 3 కాబట్టి 24/3 అంటే 8 సైకిల్స్ కావాలి. ఎన్ని సైకిల్స్ కావాలమ్మా, 8. బాగా గుర్తుపెట్టుకో, 8 అవర్స్ కాదు, 8 సైకిల్స్. మరి ఒక సైకిల్ అంటే ఇది మొత్తం ఒక సైకిల్ సార్, ఇదొక 1 అవర్, ఇదొక 1 అవర్, అంటే ఎన్ని అవర్స్, 2 అవర్స్. అంటే 8 సైకిల్స్ కావాలి, ఒక్కొక్క సైకిల్ అంటే 2 అవర్స్, అంటే 8 2s are 16 hours టైం కావాలి. ఎన్ని అవర్స్ కావాలమ్మా, 16 గంటల సమయం కావాలి. అంటే ఎన్నో ఆప్షన్ మనకి హ్యాపీగా సి ఈజ్ ద ఆన్సర్.